పక్కనున్న స్వామి మనకెప్పుడు కూడా లోకువేనండి. ఎందుకు ఆ మాట అన్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే గనక మాకు దగ్గరలోనే మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది. కానీ మేము ఇంత దగ్గర ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళలేని అంటే ఎప్పుడు వెళ్ళం కూడా. అంటే అదే చెప్తారు చూడండి, ఏదో దూరపు కొండలు నునుపు అని మిగతాయన్నీ ఇదే అన్నట్లుగా. అలాగే మనం ఎక్కడెక్కడో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం మేము. కానీ పక్కనే ఉన్న మోపిదేవి మాత్రం ఎప్పుడు వెళ్ళమండి. అది ఎప్పుడు ఎవరైనా సరే అంతేను. మనం పక్కనే ఉన్న వైకుంఠపురము లేదంటే పక్కనే ఉన్న ద్వారకా తిరుమల ఉందనుకోండి, పక్కనే ఉందనుకోండి, వెళ్ళం. మనం ఎక్కడికి వెళ్తాం? ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుమలకే వెళ్ళాలనిపిస్తుంది. అలాగే పక్కనున్నా కూడా మేము ఎప్పుడు కూడా వెళ్ళలేకపోయాము. అయితే నేను అనుకోకుండా పుట్టినరోజు సందర్భంగా మేమైతే శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనార్థం సాయంత్రం అయితే వెళ్ళాము. మాకు ఒక అరగంట అయితే పడుతుందండి బండి మీద వెళ్తే. అరగంటలో మోపిదేవి అయితే వెళ్ళిపోవచ్చు. అంటే కృష్ణానది దాటితే తర్వాత పులిగెడ్డ దాటినాక మోపిదేవేనండి. తొందరగానే చేరుకోవచ్చు. ఈ యొక్క వీడియోని అక్కడ కొంచెం అంటే వీడియోలో అయితే తీయనీయట్లేదు, బయట నుండే అలా అలా తీశాను కొన్ని కొన్ని. చూడండి ఇక్కడ వెనక పుట్టల దగ్గర కూడా కొంచెం క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు నైట్ టైము, అది కూడా వీడియో తీశాను. కాకపోతే అండి ఉదయము 5 కానీ సాయంత్రం 6 తర్వాత కానీ వెళ్తే మీరు గుడి చుట్టూరు ప్రదర్శనలు చేయొచ్చు. అలాగే స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు, ఫ్రీగానే ఉంటుంది. అలాగే 9 దాటిన తర్వాత వెళ్తే కనుక మాత్రం అసలు ఫుల్గా ఉంటారండి. చుట్టూ తిరగటానికి ఉండదు, డైరెక్ట్ క్యూ లైన్లోకి వచ్చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవడం, బయటకు రావటం, ఫోన్లు కూడా బయట పెట్టేయటం, చెప్పులు కూడా బయట పెట్టేయటం అనేది జరుగుతుంది. కానీ ఇలాంటి సమయంలో సాయంత్రం పూట అయితే ఫోన్ అయితే తీసుకువెళ్ళచ్చు. ఇక్కడ స్వామివారి గర్భాలయం ముందు అలా కూర్చున్నాము మేము మండపంలో. విడిగా అయితే ఇక్కడ కూర్చోనీరు, వెళ్ళిపోమంటారు. కానీ మేమైతే ఆ సమయంలో వెళ్తే మాత్రం ఎవరైనా కూర్చోవచ్చండి చక్కగా. స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సాయంత్రం స్వామివారికి ఏకాంత సేవ ఇక్కడ జరుగుతుంది. చూసినట్లయితే ఇక్కడ దూరం నుంచినే వీడియో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సాయంత్రం స్వామివారికి ప్రతిరోజు కూడా 7ంటికి పవలింపు సేవ ఉంటుందండి. అయితే మేము ఎప్పుడు ఇంతవరకు మోపిదేవి పక్కన ఉన్నా కానీ నైట్ అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ సారి నైట్ వెళ్ళటం. చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా ఉదయము లేదా 10ంటికి అట్లా వెళ్ళే వాళ్ళం. కానీ ఈసారి మాత్రం చాలా ఉదయాన్నే అది సాయంత్రం వెళ్ళటం, దీపాల కాంతులు అన్నీ చూడటం చాలా సంతోషం అనిపించింది. అలాగే నేను ఇంతవరకు కూడా ఆలయాల్లో దీపారాజన అయితే చేయలేదు ఈ కార్తీక మాసంలో. అనుకోకుండా నిన్న స్వామివారి యొక్క సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించే భాగ్యం నాకు కలిగింది. ఇక్కడ చూసినట్లయితే అలా దీపాలు పెట్టి ఆ దీపాన్ని అయితే వెలిగించడం జరిగింది. కార్తీక మాసంలో స్వామివారి దగ్గర వెలిగించడం చాలా ఆనందాన్ని కలిగించిందండి. అలాగే పుట్టినరోజు నాడు కార్తీక మాసం ఫస్ట్ దీపారాజన గుళ్ళో చేయటం నాకు ఆనందాన్ని కలిగించింది. ఈ విధంగా అక్కడ స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా ఆ తర్వాత అంటే పాలు అయితే పోయలేదండి, సాయంత్రం అయితే పోయరు చాలా వరకు. అందుకని ఉదయమే పోస్తారు కాబట్టి సాయంత్రం అయితే ఎవరు పోయలు. కాకపోతే స్వామివారి యొక్క దర్శనం కోసం వెళ్ళాం, దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత పక్కనే ఉన్న శివాలయానికి కూడా వెళ్ళామండి. అది కూడా చాలా పురాతన కాలం నుండి ఉన్న శివాలయము. అలాగే మొన్న నాగుల చవితి జరిగింది కదండి. నాగుల చవితికి సందర్భంగా స్వామివారి యొక్క ఆలయాన్ని మొత్తం కూడా విద్యుత్ లైట్లతో అలంకరించారు. చాలా సుందరంగా ఉన్నారు స్వామివారు. ఇదిగోండి ఇక్కడ బోర్డు అండి. ఇది ఆలయం ముందైతే అంటే ముఖద్వారం ముందు అయితే ఇలా ఉంటుంది. చాలా డెవలప్ అయితే చేశారండి. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ చేశారు. మధ్యాహ్నం కనుక వెళ్తే ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం ఉంటుందండి. చాలా బాగుంటుంది, అన్నదానం కూడా బాగా చేస్తున్నారు. అయితే సాయంత్రం వీడియోలు ఫోటోలు ఎలో చేయరు. కాకపోతే నేను ఎలానో తీసుకువెళ్ళి కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు అయితే తీశారు. కానీ గర్భాలయంలో స్వామివారిని మాత్రం ఎవ్వరూ తీయటానికి లేదండి. వారు మాత్రం కెమెరాలతో తీస్తారు కానీ మనం మాత్రం తీయటానికి వీలు లేదు. అదండి, ఈ విధంగా నిన్న అనుకోకుండా వెళ్ళాము. అంటారు చూడండి, మన పక్కనున్నా కూడా వెళ్ళలేము అన్నట్లుగా. వ్యక్తులు ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి వెళ్తాము, తిరుగుతని అలాంటివి అయితే డబ్బులు పెట్టుకునేలా వెళ్తాం. కానీ పక్కనండి ఒక బండి మీద వెళ్తే ఒక అరగంట కూడా పట్టదు. ఒక 20 నిమిషాలు ఒక అరగంట అయితే పడుతుంది అంతే.
అంత మించి పట్టదు. కానీ ఎళ్ళలేమండి. పక్కన ఉందని గదా! అందుకని వెళ్ళలేము. తర్వాత సాయంత్రం రాంగానే చిన్న అంటే నాకిష్టం లేదులే గానీ కొంచెం ఎంతైనా పిల్ల ఉంది కదండీ! మా చెల్లి ఉంది కాబట్టి ఆ చెల్లి కోసమని కేక్ అయితే తెప్పించాము. ఈ విధంగా అమ్మ, నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత వారందరూ కూడా ఉండగా కేక్ అయితే కట్ చేసాము. ఇది కేకు చిన్నదే తెచ్చుకున్నాంలెండి కోసి. తలొక ముక్క తిన్నాము. ఈ విధంగా పుట్టినరోజు నాడు ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనం చేసుకొని రావటం, ఆ తర్వాత ఇలా కేక్ కోసుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది. చాలా బాగా జరిగిందనే నేను అనుకుంటున్నాను. ఇదిగండి ఇక్కడ ఇలా ఈ యొక్క ఈ సంవత్సరం మాత్రం పుట్టినరోజు ఊరికే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్లుగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా నలుగురం నుంచుని ఒక చిన్న వీడియో తీసుకున్నాము. బాగుందా అండి వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి. ఆ తర్వాత స్వామివారిని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క గోపుర దర్శనం కూడా ఉంటుంది ఈ వీడియోలో. కొంచెం ముందుకు వెళ్తే ఆ గోపుర దర్శనం కూడా ఉంటుంది. తప్పకుండా చూడండి. అలాగే ఇక్కడ నేను కంచిలో కొన్ని ఫోటోలు దిగానండి. ఆ ఫోటోల్లో ఇదొకటి అండి. అమ్మవారి పక్కన నుంచున్నట్లుగా వచ్చింది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ చూసారా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క దేవస్థానం సంబంధించిన వీడియో అండి ఇది. స్వామివారి యొక్క గోపురానికి మొత్తం కూడా గోల్డ్‌తో తాపడం చేయించారు కదండీ! అప్పుడు అసలు ఎంత బాగున్నారో చూడండి. దగ మెరిసిపోతూ ఆ యొక్క గోపురం కూడా చాలా బాగుంది. మీకు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో పెడతాం జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో కదండీ! అంటే డ్రోన్ షాట్‌గా తీశారంట. ఆ వీడియోనైతే నాకు ఎవరో సెండ్ చేశారో అది మీకు కూడా చూపిద్దామా గోపురాన్ని అని మీకు పెడుతున్నాను. ఈ విధంగా ఉందండి. మీకు నచ్చిందా ఈ వీడియో? ఏమనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమా కాదా? అంటే మనం పక్కనున్న స్వామివారు మనకు కనపడరా అన్నట్లుగా చెప్పాను కదండీ! అలా మీకు అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇది నా భావన అండి. అంతేనండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.